గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ఏపీ తెలంగాణ మధ్య మళ్లీ వాటర్ వార్ నడుస్తోంది. ఈ ప్రాజెక్టు కడితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి రాసిన లేఖను విడుదల చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్రానికి అందితే దాని చట్టబద్ధత తదితర అంశాలపై నిబంధనల మేరకు పరిశీలిస్తామంటూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ భరోసా ఇచ్చినట్లు తెలిపారు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంలో ఏపీ ఉల్లంఘనలను పూర్తి స్థాయిలో వివరిస్తూ జనవరి 22న లేఖ రాసినట్లు చెప్పారు. ఆ లేఖకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమాధానమిచ్చినట్లు తెలిపారు. ప్రాజెక్టు చట్టబద్ధత, ట్రైబ్యునల్ అవార్డు, అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ఏపీ విభజన చట్టం తదితర అంశాలు పరిశీలన చేస్తామని పాటిల్ హామీ ఇచ్చారని ఉత్తమ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి సైతం తీసుకెళ్లామని, కేంద్రం ఏపీకి చట్టవిరుద్ధంగా సహకరిస్తోందని అనుకోవడం లేదన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయడానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు కేంద్రాన్ని ఒప్పించాలన్నారు.